వైద్య లోపంతో ఉపాధ్యాయుడు మరణించాడనేది నిజం కాదని, ఆయనకు పూర్తి నిబంధనలతో కూడిన వైద్యాన్ని అందించామని, ఆయన చనిపోవడం అత్యంత బాధాకరమని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కాకినాడ జిల్లా శాఖ జిల్లా వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సైన్స్ మాస్టర్ మైలపల్లి శ్రీనివాస్ వినీల్ మృతిపై వైద్యులు కాకినాడలోని హాల్లో మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. శుక్రవారం ఐఎంఏ కాకినాడ అధ్యక్షుడు కాదా వెంకటరమణ, అప్ప అధ్యక్షుడు సునీల్, కార్డియాలజిస్ట్ అధ్యక్షుడు మాతా శ్రీనివాస్, అప్నా జిల్లా కార్యదర్శి చిట్ల కిరణ్, కార్డియాలజిస్ట్ కార్యదర్శి పివి నిశాంత్, ఐఎంఏ కార్యదర్శి రామకృష్ణ వివరించారు. కాకినాడ సర్పవరం జంక్షన్లో మిత్ర హార్ట్ కేర్లో ఉపాధ్యాయుడు వినీల్ 21వ తేదీ రాత్రి ఛాతీ నొప్పితో చేరారన్నారు. అన్ని పరీక్షలు నిర్వహించి 2 స్టంట్లను వేసి వైద్యం ప్రారంభించామని చెప్పారు. సుమారు 45 నిమిషాల తర్వాత మళ్లీ వైద్యం అందించామన్నారు. అయినా ఆయన మృతి చెందడం అత్యంత బాధాకరమని చెప్పారు. వైద్యంలో లోపం లేదని, అందరినీ కాపాడాలనేదే మా తపనని అన్నారు. ఈ తరహా గుండె వ్యాధులు వచ్చిన వారిలో గతంలో 14% మంది చనిపోయేవారని, ఇప్పుడు దాన్ని 4% తగ్గించినట్టు చెప్పారు. గుండెకు స్టంట్ వేసినా రక్తం గడ్డకట్టే విధానం ఉండడం వల్ల చనిపోతున్నట్లు పేర్కొన్నారు. స్టంట్ వేసిన రక్తం గడ్డకట్టే చికిత్స విధానంపైన ఇంకా వైద్యులు పరిశోధన చేస్తున్నట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి యజమానులు, నర్సింగ్ హోమ్ అసోసియేషన్ వైద్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన దగ్గర ఏం చేసి లేక రాలేదు. 3 హాస్పిటల్ ఉన్నాయి సార్ దగ్గరలో. ఫస్ట్ కానీ మెడికల్ కానీ అపోలో కానీ మీరు మీకు చూస్ చేసుకోమని చెప్పాను. ఒక 5 మినిట్స్ టైం ఇవ్వండి సార్, మేము బయటగా ఏం చేసి చేసుకోవాలా, ఇక్కడ చేసుకోవాలని చెప్పాను. వచ్చిన తర్వాత మేము బయటకి వెళ్ళదలుచుకోలేదు సార్, మేము ఇక్కడే చేసుకుంటాము. ఎంత ప్రొసీజర్ ఈజ్ కంప్లీట్. హ్యాపీ, పేషెంట్ హ్యాపీగా ఉన్నారు, అంత మంచిగా ఉన్నారు. నాకు కానీ ఎక్కడ కాంప్లికేట్ అవుతుందనే ఆలోచన కానీ లేదు. ఈరోజు ఒకరోజు ఫస్ట్ 1% స్టెంట్ ట్రాన్స్ఫర్ ఛాన్స్ ఉండదు మేడం. ఒకరోజు ఐసీయూలో అబ్జర్వ్ చేస్తాను, రేపు రోజు మారుస్తాను, ఎల్లుండి ఇంటికి పంపిస్తాను. హ్యాపీగా అందరూ కానీ మాకు రొటీన్గా జరిగే అందరికీ ఎట్లా చెప్తాను, సార్కి కానీ అట్లే చెప్పడం జరిగింది. అటెండెన్స్ కానీ చేసుకుంది. ఇమీడియట్గా యాంజియోగ్రామ్ మళ్ళీ ఏమైనా మూసుకోపోయిందా, స్టెంట్ ట్రాన్స్ఫర్ చెక్ చేద్దామనుకునే లోపే పేషెంట్ కళ్ళ ముందే డిటెక్ట్ కావడమైంది. సిపిఆర్ చేశాము. హార్ట్ వచ్చేసి ఇమీడియట్గా ఇంటిమేట్ చేసుకొని సిపిఆర్ చేసేసి టేబుల్ మీద తీసుకున్నాము. తర్వాత మై ట్రై మై బెస్ట్, చాలా ప్రయత్నించాము. హార్ట్ వస్తుంది, హార్ట్ అటాక్ 5 to 14% మోర్టాలిటీ, అంటే ప్రతి 100 మందిలో 5 నుంచి 14 మంది మాత్రం ఖచ్చితంగా చనిపోతారు. అవి వరల్డ్ క్లాస్ స్టాటిస్టిక్స్. స్టెంట్ థ్రాంబోసిస్ అనేది 1 to 3.3% స్టెంట్ థ్రాంబోసిస్ ఉన్నాయి. ఈ రకరకాల కారణాల వల్ల మోర్టాలిటీ అనేది 5 to 4. పబ్లిక్ స్టెంట్ పోతే ఎట్లా చనిపోతారు, నేను 4 స్టెంట్ పెట్టుకున్నా బాగా బతికే ఉన్నాను, ఏమీ కాదు, ఇది అనేది అది కాదు. ఎక్కడైనా కానీ స్టెంట్ చేసిన తర్వాత నేనే కాదు, ప్రపంచంలో ఏ డాక్టర్ కానీ చేసినా ఆ రిస్క్ అనేది ఎవరైనా చెప్పే చేస్తారు. నేను కాకినాడ ఫస్ట్ హాస్పిటల్లో ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ కింద 2012 నుంచి పనిచేస్తున్నాను. సో మీకు కొన్ని చిన్న స్టాటిస్టిక్స్ చెప్తాను. 2022లో ప్రపంచమంతా తీసుకుంటే ప్రమాదం జరిగేది హార్ట్ అటాక్, ఎక్యూట్ హార్ట్ అటాక్ అనే దానికి అర్థం ఏంటంటే గుండెకి రక్తం ఇచ్చే పైపులో కొవ్వు చేరి రక్తాలను సన్నబడి, ఆ సన్నబడిన రక్తాల మీద రక్తం గడ్డగలదు. ఈ రక్తం గడ్డగట్టడం వల్ల గుండె భాగం డ్యామేజ్ అయ్యి, ఆ డ్యామేజ్ అయిన గుండె భాగం చాలా విధాలుగా గుండె ఫెయిల్ ఏది వితిన్ ఫస్ట్ 1 month. 50 నుంచి 60% మంది మొదటి నెలలోనే చనిపోతారు. అందులో 25% కొన్ని నిమిషాల్లో చనిపోతారు, 40% ఒక రోజులో చనిపోతారు. ఇవన్నీ స్టాటిస్టిక్స్ అండి. మీకు గూగుల్ చేస్తే మీకు కనబడతాయి ఇన్ని స్టాటిస్టిక్స్. కలిగించే మందులతో వైద్యం చేసినా సరే 20 నుంచి 25% మంది చనిపోతారు. వాళ్ళు చనిపోయే రిస్క్ 5% తీసుకొచ్చాం, రైట్? 5% తీసుకొచ్చాం. బట్ 100% హార్ట్ అటాక్ వల్ల చనిపోకుండా పేషెంట్ ఉంటారు అని ఏ స్టాటిస్టిక్స్ లేవు. నేను చెప్తున్నంతా కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఖ్యలు చెప్తున్నాను. 100% రాలేదు. స్టెంట్స్ వేసినా సరే పేషెంట్ సర్వైవ్ అవ్వడం. 5% కేసుల్లో మనిషి చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ మనిషి అంటే హార్ట్ అటాక్ వచ్చి మనం స్టెంట్ వేసిన తర్వాత కూడా మనిషి చనిపోవడం జరగడానికి గల కారణాలలో ప్రధానమైన కారణం స్టెంట్ థ్రాంబోసిస్. ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన పరీక్షలు చేసి తీవ్రమైన రిసర్చ్ తర్వాతే మార్కెట్లోకి వస్తాయి. వాటి సేఫ్టీ ప్రొఫైల్స్ వాటికి ఉంటాయి.
వాటిలో రక్తం గట్టగట్టడం అనేది 5% మందిలో జరుగుతుంది. కానీ స్టెంట్లో రక్తం గట్టగడితే మాత్రం 80% ఇస్తుంది. 80 మంది చనిపోతారు స్టెంట్ రక్తం గట్టి. ఈ రక్తం అవి ఇచ్చినా సరే ఇంకా ఆ మందుల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. అంటే చాలా అడ్వాన్స్ మెడిసిన్స్ వచ్చాయి మాకు. ఏంటి, మీరు ట్యాబ్లెట్ ఇచ్చినా కొన్ని 5 నిమిషాలు 10 నిమిషాల్లోనే రక్తం పచ్చపడకుండా చేస్తాం. అటువంటి మెడిసిన్స్ ఇస్తాం మేము స్టార్టింగ్. యాక్చువల్లీ మీలో ఎవరు చాలా కామన్గా వింటారు, మీరు ఏడాది దాకా మందులు ఆపకూడదండి, రక్తం పచ్చపడే మందులు పెడుతున్నాం, మందులు ఆపకూడదు. ఆ మందులు మేము స్టెంట్ వేసే ముందు ఇచ్చే డోసెస్ చాలా తీవ్రమైన మోతాదులో ఉంటుందన్నమాట. రక్తం పచ్చబడి నీడలా వెళ్ళాలనుకుంటుంది. బట్ అయినా సరే స్టెంట్లో రక్తం కట్టగలరు. దానివల్ల సమాజానికి చాలా నష్టం చేకూరుతుంది. డాక్టర్స్ని ప్రశాంత వాతావరణంలో పనిచేసుకునిచ్చే వాతావరణాన్ని క్రియేట్ చేయాల్సిందిగా పాత్రికేయులని విజ్ఞప్తి చేస్తున్నాను. సో దయచేసి మీరు ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ వస్తే వెంటనే ఐఎంఏ వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాల్ చేయండి. కాల్ చేసి సరే ఇలా జరుగుతుంది ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి అని చెప్పని తీసుకొని దాని ప్రకారం రాయొచ్చండి. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన ఏం జరిగిందనేది అనుకుంటున్నారో అదే విధంగా అనేటువంటిది ఎందుకు ఉంటుందంటే, ఒకటి మేము వర్క్ చేసేకి సమన్వయం చేస్తూ గవర్నమెంట్కి సమన్వయం చేసేటువంటి అసోసియేషన్. గవర్నమెంట్ తీసుకునేటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏదన్నా పేషెంట్లకు ఇబ్బందికరంగా ఉన్నా కానీ, లేదు మాకు ఏదైనా అన్యాయం జరుగుతున్నా కానీ, పేషెంట్లకు ఏదైనా అన్యాయం జరుగుతున్నా కానీ వాటిని ఖండించడానికి, అట్ ద సేమ్ టైం పేషెంట్కి బెటర్ క్వాలిటీ ట్రీట్మెంట్ అందించడానికి, డాక్టర్స్ యొక్క వెల్ఫేర్, ఈ 3 ముఖ్యమైనటువంటి ఉద్దేశాలతో ఐఎంఏ అసోసియేషన్ వర్క్ చేస్తాకి వెళ్ళాల్సినటువంటి బాధ్యత ఉంది. అంతెందుకంటే మన పత్రికా మిత్రులే ఉన్నారు. ఒక పాత్రికేయుని ఎవరన్నా కానీ ఏదైనా చెయ్యొద్దు ఎవరన్నా మాట్లాడినా కానీ తిట్టినా కానీ వెంటనే మన అసోసియేషన్ ఖచ్చితంగా దాన్ని ఖండిస్తూ ఆ రోజు స్ట్రైక్ చేస్తాం, లేదంటే పోరాడతాం. మనకు జరుగుతున్నటువంటి హక్కుల కోసం, మనకు కావాల్సిన హక్కుల కోసం పోరాడతాం. సో అదే విధంగా అసోసియేషన్ అనేటువంటి కూడా వర్క్ చేస్తుంది. ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. మేము బాడీని తీసుకెళ్ళము అని చెప్పినటువంటి దానికి మొదలెట్టేటప్పటికి అక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయిందండి. ఒక 50 మంది 100 మంది రాత్రి తెల్లారుజామున 2 గంటల దాకా 3 గంటల దాకా అక్కడే కూర్చొని ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి వైలెన్స్ అగైన్స్ట్ డాక్టర్స్ అనేటువంటిది ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి చాలా కామన్గా జరుగుతున్నటువంటిది. ఎవరంటే కొంతమంది దళారులు చేస్తున్నారని కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు. వాళ్ళు చేసేటువంటి చాలా మంది డాక్టర్లు కొన్ని సెటిల్మెంట్లు చేసుకోవడం వల్లనే ఈ దళారీ వ్యవస్థ ఈ స్థాయిలో పెట్టలేకపోతుందని మీరు అనుకుంటున్నారు సార్? ఇంతకు ముందు జరిగినటువంటి సెటిల్మెంట్లు ఉన్నాయా లేదా అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు సెటిల్మెంట్ చేస్తున్నారంటే వాళ్ళ పర్సనల్ ఇష్యూ అంటారు. ఐఎంఏ దృష్టికి కంప్లైంట్ తీసుకొని ఎవరో రాలేదు. డాక్టర్ గారు ఏంటంటే ఆయన ప్రాబ్లం ఐఎంఏ దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి ఐఎంఏ ముందుకు రావాల్సి వచ్చింది. కానీ దళారీ వ్యవస్థ ఇక్కడ ఒక చోటే కాదండి, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మెజారిటీ అన్ని స్టేట్స్లో కూడా ఉంది. చేస్తాం, వాళ్ళు డబ్బులు ఇస్తారు అని చెప్పనేటువంటి నోషన్లో అందరినీ తీసుకొచ్చి లేనిపోని గ్యాప్ అనేటువంటిది హాస్పిటల్స్కి పేషెంట్లకి మధ్యలో గ్యాప్ పెంచడం. అంటే అసలు మనం ఈ ప్రాక్టీస్ చేయాలా వద్దా, ఎమర్జెన్సీస్ తీసుకోవాలా వద్దా అనేటువంటి పరిస్థితులను కల్పించేటువంటి పరిస్థితి. నాకు వాళ్ళందరి మీద గౌరవం ఉంది. కానీ నిన్న జరిగినటువంటి సంఘటన మటుకి చాలా దురదృష్టకరం అండి. ఒక పర్టికులర్ స్టేజ్లో కోవిడ్ టైంలో ఉపాధ్యాయుల్ని వేరే చోట్ల పోస్టులు పెట్టినప్పుడు కూడా బాధపడ్డాను. అంటే ఒక టీచర్ని ఎంత రెస్పెక్ట్ ఇచ్చుకోవాలో మాకు తెలుసు. కానీ అదే ఉపాధ్యాయులు పిల్లల్ని తీసుకొచ్చి రోడ్డు మీద కూర్చోబెట్టడం, వాళ్ళతో ధర్నా చేయించడం, తర్వాత వాళ్ళు కూడా ధర్నాకి వెళ్ళడం, లీగల్ ప్రొసీజర్కి వెళ్ళండి. ఒక తప్పు జరిగిందని చెప్పని మీకు దానిలో వాళ్ళని ఎవరు ప్రేరేపించారో మాకు తెలియదు. కానీ వాళ్ళందరికీ కూడా మేము రిక్వెస్ట్ చేస్తుంది, లీగల్ యాక్షన్స్ తీసుకోండి. అది భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమంగా మేము ఫీల్ అవుతున్నాము. అట్ ద సేమ్ టైం హాస్పిటల్స్ని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నడిపించాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా ప్రజలందరికీ కూడాను గత 2-3 రోజులుగా మీడియా మిత్రులందరూ కూడా ఏదో తప్పు జరిగింది, లేదంటే ఇంతమంది ఉపాధ్యాయులు రోడ్డు మీదకి రారు అని చెప్పిన ఉద్దేశంతో హాస్పిటల్ దగ్గరికి వచ్చి వాళ్ళు ప్రయత్నాలన్నీ చేసి ఏం జరిగింది అనేటువంటి కొంత ఇన్ఫర్మేషన్ తీసుకొని రాశారు. కానీ మీడియా మిత్రులు మేము మీకు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఐఎంఏ తరఫున, అప్నా తరఫున ఖచ్చితంగా మీరందరినీ మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే భవిష్యత్తులో పొరపాటున ఇలాంటి ఘటనలు, అంటే ఇలాంటి ఘటనలు జరగకూడదని చెప్పి కోరుకుంటున్నాను. కానీ ఎటువంటి పొరపాటున ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగినా కానీ భవిష్యత్తులో ఖచ్చితంగా 2 వైపులా ఐఎంఏ వారిని లేదంటే అప్నా వాళ్ళని, హాస్పిటల్ వాళ్ళని సంప్రదించి ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో జరిగింది ఏంటి, నిజాలు ఏంటి అనేటువంటిది తెలుసుకొని ఆ తర్వాత విషయాలు కానివ్వండి. మీడియా మిత్రుల యొక్క పాత్ర చాలా పెద్దది. సో మీడియా మిత్రులు మేము విన్నవించుకుంటుంది ఏంటంటే జరిగినటువంటి వాస్తవ సంఘటనలు ఏదైతే ఉన్నాయో
వాటిని రెండు వైపులా వాళ్ళేమంటున్నారు వీళ్ళేమంటున్నారు అనేటువంటి క్రోడీకరించుకొని నిజాలను మాత్రమే రాయాలని చెప్పని కోరుకుంటున్నానండి. ఇక్కడ రీసెంట్గా ఇవాళ మార్నింగ్ అది ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం కూడా ముఖ్యమైన కారణం ఏంటంటే నిన్న పేపర్ ఇవాళ మార్నింగ్ పేపర్లో ఒక 2 అవాస్తవం. పేషెంట్ చనిపోయిన తర్వాత మిడ్ నైట్ చనిపోయిన తర్వాత ఆ తర్వాత నుంచి వాళ్ళు మేము పేషెంట్ని బాడీని తీసుకెళ్ళము అని చెప్పని ఇక్కడే వదిలేస్తే పేషెంట్ కోసం అని చెప్పని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అంటే పేషెంట్ అటెండెంట్స్ బాగానే ఉన్నారు, అయితే పక్కన వచ్చినటువంటి కొంతమంది వాళ్ళని ఏమన్నా ఇస్తుంది. ఒక బాడీ అంటే మీరే మామూలుగా ఆలోచించండి, ఒక ఇంట్లో కానీ ఒక హాస్పిటల్లో కానీ బాడీ 10 అవర్స్ కానీ ఎక్కువ ఉంటే అది ఎంత స్మెల్ వస్తుంది, ఎంత ఇబ్బంది అవుతుంది. మిగతా గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ మాత్రమే మనకున్నది. ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీ పేషెంట్ యొక్క బాడీని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీకి విత్ పేషెంట్ అటెండెంట్స్కి అందరికీ చెప్పే దాన్ని అక్కడి నుంచి షిఫ్ట్ చేశారండి. అది మొదటి విషయం మేము తెలియజేయదలుచుకున్నది. సో మీడియాలో రాసినటువంటి ఈ పర్టికులర్ పాయింట్ అనేటువంటి ఖచ్చితంగా పూర్తిగా అవాస్తవం. కాబట్టి వాస్తవాలను చెప్పని చేసినటువంటి విషయం అండి. ప్రతి పేషెంట్కి మేము సర్జరీ చేయనివ్వండి, లేదంటే ఏ ప్రొసీజర్ చేయనివ్వండి, దాని కాంప్లికేషన్స్ చెప్తాం. ఇందాక నిశాంత్ గారు చెప్పారు, తర్వాత ఓబుల్ రెడ్డి గారు చెప్పారు. ప్రతి కార్డియాక్ పేషెంట్ అవనివ్వండి, చిన్న సర్జరీ చేయాలని ఎంత రిస్క్ ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ప్రతి ఒక్కరికి చెప్పే జాయిన్ చేస్తాం. ఎవరికి చెప్పకుండా జాయిన్ చేస్తే ఈ రోజున మనం ఏమి 100 ఏళ్ళ వెనకాల మన డాక్టర్ చెప్పిందే